Good morning, Aishwarya. Now I am going to explain about DWDM, database, data warehouse, data mining. The next, మనం నిన్న data warehouse దీంట్లో data warehouse అంటే ఏంటి, వాటిలోని 4 లేయర్స్ ఉంటాయి. ఆ 4 లేయర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు వచ్చేసరికి data warehouse లో క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు డేటా తీసుకుంటాం కదా, మనకి 1D 2D 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అంటే ఇప్పుడు 1D అంటే మనకి ఇలా కానీ ఆరెంజ్ ఇలా కానీ ఉంటే ఉంటాయి. మనకి ఇంకా దీంట్లో పార్ట్స్ అలాగే ఉంటాయి. డేటా తీసుకుంటే ఈ వర్టికల్ కానీ హారిజాంటల్ లో కానీ అలానే తీసుకుంటాం. దీన్ని 1D అంటారు. 2D వచ్చేసరికి ఒక టేబుల్ ఫామ్ లో తీసుకుంటాం. ఇక్కడ 2 టైప్స్ హారిజాంటల్ వర్టికల్ గా రెండు ఉంటాయి. ఇది 2D, ఇది 3D అన్నమాట. ఈ రెండు అయితే ఓకే. 3D ని మనం ఎలా మెజర్ చేసుకుంటాం, అది చూడడానికి మనకి ఒక ఆబ్జెక్ట్ టైప్ లో ఉంటుంది కదా 3D ఎప్పుడైనా. సో మనం అది చూడలేము. ఇప్పుడు ఇదంటే y యాక్సిస్ కానీ x యాక్సిస్ కానీ అలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి y యాక్సిస్ x యాక్సిస్ ఇలా ఉంటుంది. 3D అంటే మనకి y యాక్సిస్ x యాక్సిస్ z యాక్సిస్ కూడా ఉంటుంది మనకి. సో మల్టీ డైమెన్షనల్ మనం 3D డైమెన్షనల్ ని చూపించలేము. సో దానికోసం మనం ఒక క్యూబిక్ ఫామ్ అనేది తీసుకుంటాం అన్నమాట. క్యూబిక్ ఫామ్ అంటే ఇలా ఉంటుంది. దీంట్లో మనం డేటా ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇలా మనం తీసుకున్న డేటా అన్నిటిని వీటిలో స్టోర్ చేసుకొని డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. అర్థమైందా 3D డైమెన్షనల్?